హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నింటిలో కూడా కీలకమైనవి తీసుకొని ఒక 30 నిమిషాల పాటు విశ్లేషిస్తాను. చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ మిత్రులందరికీ కూడా మన వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే తెలుగులో 4 వార్తాపత్రికల అంశాలన్నీ కూడా చెప్తాను. లైక్ చేయాలండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. అక్కడ ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, నిన్న మధ్యాహ్నం లూర్ద్ మేరీ అంటే గుంటూరు జిల్లాకు చెందిన సింగయ్య ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కారు టైరు కింద పడి చనిపోయారు కదా, ప్రమాదవశాత్తు చనిపోయారు, ఇంటెన్షనల్గా చనిపోయారని నేనైతే చెప్పను, ప్రమాదం జరిగి చనిపోయారు. సో ఆయన భార్య లూర్ద్ మేరీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చాక ఒక మాట మాట్లాడారు. అంబులెన్స్లో ఏమైనా చేశారనే డౌట్ ఉంది నా భర్తని, లోకేష్ గారు మనుషులు మా ఇంటికి వచ్చి బెదిరించారు, ఇవన్నీ కూడా ఆమె చెప్పారు. సో దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. నా జీవితంలో ఇన్ని డ్రామాలు చూడలేదు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు, నన్ను మీరు 9 సార్లు గెలిపించారు, ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఎప్పుడైనా నేరాలు చేశానని, ఎవరినైనా కొట్టానని, హత్య చేశానని విన్నారా? హత్య శవ రాజకీయాలు నేను చేయను. సేవ ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తా. నాది అభివృద్ధి సంక్షేమ యజ్ఞం. కొందరు రాక్షసుల్లా వచ్చి భగ్నం చేయాలని చూస్తున్నారు, వారిని వదిలిపెట్టను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సో ఇక్కడ దీనికి కారణం ఏంటంటే, ఇదిగోండి, లూర్ద్ మేరీ భార్య, సింగయ్య భార్య లూర్ద్ మేరీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చి ఆమె మాట్లాడిన అంశాలకి చంద్రబాబు గారు చెప్పారు. అంబులెన్స్లో ఏదో జరిగింది, నా భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయి, లోకేష్ మనుషులు వచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పమన్నారు, అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. సింగయ్య భార్య లూర్ద్ మేరీ సంచలన ప్రకటన. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన చీలి సింగయ్య భార్య, కుటుంబ సభ్యులు. ఇక్కడ నడిచింది కథ. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 10 రోజులు దాటింది కదా, సింగయ్య మరణం జరిగి 10 రోజులు దాటిందిగా. సో మరి ఇన్నాళ్ళ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఏంటి? లోకేష్ మనుషులు కలిసిన వెంటనే, ఇదిగో మా ఇంటికి లోకేష్ మనుషులు వచ్చారు, ఇందాకే వచ్చి వెళ్ళారు, నేను దేనికి ఒప్పుకోలేదు అని చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత చెప్పడం ఏంటి? ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే ఇది టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నా, ఆమె చేత ఇలా చెప్పించారు. ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోవడంతో ఎందుకులే అని ఆమె చేత, ఎందుకంటే ఆమె పూర్తిగా వైసీపీ మనిషి, వైసీపీ కార్యకర్త, వైసీపీ కుటుంబమే అని అందరికీ తెలుసు. సో ఆమె చెప్తున్నప్పుడు కూడా పక్కన నాయకుడు ఫేస్ చూస్తుంది, ఇంతేనా మీరు చెప్పింది, ఇంతేనా మీరు చెప్పింది, ఇంతేనా అన్నట్టు. సో జగనన్న మా ప్రాంతానికి వస్తున్నారని తెలియగానే ఆయనను చూడడానికి మేమంతా వెళ్ళాం. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో మేము కాస్త దూరంలోనే ఉండిపోయాం. కాసేపటి తర్వాత నా భర్తకు యాక్సిడెంట్ జరిగిందని ఎవరో ఫోన్ చేస్తే తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నారు. నా భర్త స్వయంగా తన పేరు, ఊరితో పాటు మా కుటుంబ సభ్యులు అందరి వివరాలు చెప్పారు. ఆ తర్వాత ఆయన అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుసుకొని మేము కూడా ఆసుపత్రికి వెళ్ళాం. అక్కడ ఆయన చనిపోయారు. అంతవరకు బాగా ఉన్న మా ఆయన్ను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఎలా చనిపోయారు? అందుకే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అంబులెన్స్లో ఏదేమైనా చేశారా అనే అనుమానం కలుగుతోంది అని చీలి సింగయ్య భార్య లూర్ద్ మేరీ ప్రకటించడం సంచలనం రేపింది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఆమె అలా మాట్లాడారు. ఏం చెప్తాం? సో ఇది, ఈ ప్రకటన వలన వైసీపీకి కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళకి కొంత ఉపశమనం. అయ్యో, సింగయ్య మృతి కేసులో డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది పార్టీ, కనీసం మానవత్వం లేదని డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, దాన్ని ఎలా సమర్థించాలి, ఎలా కౌంటర్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి లూర్ద్ మేరీ గారు మాట్లాడిన మాటలు ఒక వారం రోజుల పాటు వైసీపీ సోషల్ మీడియాకి మంచి స్టఫ్. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లోకేష్ గారినో, చంద్రబాబు గారినో, టీడీపీ అనుకూల మీడియాను తప్పు పట్టడానికి, విమర్శించడానికి, తిట్టడానికి, ఇదిగో ఆయన భార్య ఎలా చెప్తోంది, మీరేమో తప్పుడు, మీరే అలా చేశారు, సో నిజం ఇదే అని చెప్పి చెప్తారు. కానీ ఇందులో ఉన్న లాజిక్ ఆలోచించరు. ఆయన భార్య ఎందుకు అలా చెప్పింది, 12 రోజుల తర్వాత ఆమె ఎందుకు అలా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఎందుకు చెప్పింది, సో ఏం జరిగింది కలిసినప్పుడు, ఎందుకు చెప్పించారు ఎలా అని ఆలోచించరు. ఆలోచిస్తే సమాధానాలు వచ్చేస్తాయి, నిజాలు తెలిసిపోతాయి. ఆలోచిస్తే ఎలా? ఆలోచించేంత ఉండదులే.
సరే అది పక్కన పెట్టేస్తే విద్యార్థులకు రవాణా భత్యం. ఈ వార్తని ఆంధ్రజ్యోతిలో ఏమైనా కవర్ చేశారేమో చూద్దామా. ఫస్ట్ పేజీలో అయితే వేయలేదు, ఆమె చేత చెప్పించారు అని చెప్పి ఫస్ట్ పేజీలో వేయలేదు, కానీ లోపల వేసి ఉంటారులే. విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకు ఒకసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 79,000 మందికి అమలు. ఇళ్లకు దూరంగా ఉంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు పాఠశాల తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి. బడి దూరంగా ఉంటే పిల్లలు వెళ్ళి వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఈ రవాణా ఛార్జీల్లో కేంద్రం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. సో ఇది ఇవ్వడానికి సిద్ధమవుతున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 600 చొప్పున ఇస్తారంట నెలకు. అంటే రోజుకి 20 రూపాయలు చొప్పున రవాణా ఛార్జీలు ఇస్తారు. ఇక ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, జీవనశైలి మునుపటి సమస్యలతోనే ప్రాణ నష్టం, దేశీయ టీకాలు బేస్ కేంద్రం అని. అంటే ఇక్కడ ఆకస్మికంగా కొంతమందికి క్రికెట్ ఆడుతూ గుండెపోటు వస్తుంది, జిమ్ చేస్తూ గుండెపోటు వస్తుంది, డ్యాన్స్ చేస్తూ గుండెపోటు వస్తుంది, ఆకస్మికంగా మరణిస్తున్నారు అప్పటికప్పుడు. దీనికి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే కారణం అని చాలామంది అనుకున్నా, కేంద్రం మాత్రం అది కారణం కాదు, మునుపటి ఆరోగ్య సమస్యలు ప్లస్ వాళ్ళ జీవనశైలి అదే కారణం అని చెప్తోంది. మరి కోవిడ్కు ముందు ఇటువంటి ఆకస్మిక మరణాలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించి ఉన్నాయో లేదో ఉదాహరణలు కామెంట్ చేయండి. కోవిడ్ తర్వాతే కదా ఇప్పుడు మన మంత్రి గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆకస్మికంగా జిమ్ చేస్తూ గుండెపోటుతో మరణించారు. అలాగే కన్నడ హీరో అప్పు, ఆయన చనిపోయిన, ఆయన కూడా చాలా తక్కువ వయసు 40స్లోనే. అలాగే చాలామంది గుడివాడలో ఒక కుర్రాడు క్రికెట్ ఆడుతూ బౌలింగ్ వేస్తూ గుండెపోటు వచ్చింది. తరగతి గదిలో ఒక 11 ఏళ్ల బాలుడు. అలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆకస్మికంగా చనిపోతుంది. ఇవన్నీ కోవిడ్ తర్వాతే 2021 తర్వాతే జరిగాయి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ కారణం అని అందరూ అనుకుంటే కేంద్రం మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ కాదు అని చెప్తోంది అన్నమాట. వైకాపా అభ్యర్థులకు మద్యం ముడుపుల సొమ్ము, సొత్తు తరలించింది బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ. వీరు చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులు. ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్లు అందజేత. రిమాండ్ రిపోర్టులో సిట్ వెల్లడి. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు వెచ్చించిన సొమ్ము మద్యం ముడుపులదేనని సిట్ దర్యాప్తులో తేలింది. వైకాపా అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని నిర్ధారణ అయింది. చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణతో పాటు మరికొందరు ముఖ్య అనుచరులు, సిబ్బంది ఈ ముడుపుల సొమ్ము తరలింపులో పాల్గొన్నారని స్పష్టమైంది. చెవిరెడ్డి ఆదేశాల మేరకు వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్ తాడేపల్లి నుంచి ముడుపుల సొమ్మును చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైకాపా నాయకులకు అందజేశారని సిట్ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్ల ముడుపుల సొత్తును వీరు తరలించినట్టు పేర్కొంది. రాజ్ రెడ్డి ఆయన బృందం నుంచి ముడుపుల సొమ్ము ఎలా తీసుకున్నారు, దాన్ని ఎవరెవరికి అందజేశారు అనే వివరాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొందనమాట. వాళ్ళు కొట్టేసిన 3,200 సొమ్ములో దాదాపుగా 250 కోట్లు మద్యం ముడుపులను ఎన్నికల్లో పంచడానికి ఇచ్చారంట. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో రాశారు. 250 కోట్లు తరలించారు, అవన్నీ మద్యం ముడుపులే. చెవిరెడ్డి ఆదేశాలతోనే నగదు రవాణా. బాలాజీ, నవీన్ రిమాండ్ రిపోర్ట్లో సిట్. తుడా కార్లలో హైదరాబాద్కు, డబ్బుతో ఏపీకి. తాడేపల్లిలో డంప్, ఒంగోలు, తిరుపతికి తరలింపు. సాంకేతిక ఆధారాలతో వారిద్దరిని విచారించాలి, కస్టడీకి ఇవ్వాలని ఏసీబీకి కోరని సిట్. ఏం చేశారండి 5 ఏళ్ల పరిపాలనలో, ఏం చేశారండి, ఎంతగా చేశారండి, అమ్మో మామూలు కాదు అసలు. ద్రోణి ప్రభావంతో వర్షాలు. ఓకే, 150కే లింగ నిర్ధారిత పశువీర్యం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ, అందుబాటులో 1.5 లక్షల డోసు. ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధిని వివరిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. చెవిరెడ్డి అనుచరులకు ఈ నెల 15 వరకు రిమాండ్. నాటి పశువుల కాపరి పరిశోధకుడయ్యారు. 13 ఏళ్ల వరకు బడి ముఖం చూడలేదు. 14 ఏళ్ల వయసులో నేరుగా 7వ తరగతిలో చేరిక. 35 సంవత్సరాలకు జియాలజీలో PhD పూర్తి. స్ఫూర్తిమంతం నాగర్ కర్నూలు జిల్లా యువకుడు పరమేశ్ జీవనయానం. బాగుందండి. 13 సంవత్సరాల వరకు స్కూల్కి వెళ్ళలేదు. 14వ సంవత్సరంలో డైరెక్ట్గా 7th క్లాస్లో జాయిన్ అయ్యి 35 ఏళ్ళు వచ్చినప్పటికీ జియాలజీలో PhD పూర్తి చేశాడంట. మామూలు విషయం కాదు. 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు బడికి వెళ్ళలేదు, బలపం పట్టలేదు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఇంట్లో ఉన్న తన తమ్ముళ్లను, చెల్లిని ఆడించేవాడు. 9 ఏళ్ల వయసులో పనిలో చేరాడు. నాన్న జీతానికి ఉండే ఇంట్లో పశువుల కాపరిగా 4 ఏళ్ళు పనిచేశాడు.
ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతన్ని గుర్తించారు. చదువు అంటే ఇష్టమని చెప్పగా ఏడాది పాటు బ్రిడ్జి కోర్సు గురించి ఆయన వివరించి అతన్ని చదువు బాట పట్టించారు. నాటి పశువుల కాపరే తాజాగా ఓయూ జియాలజీ విభాగం నుంచి PhD పట్టం అందుకున్నారు. చదవాలనే తపన ఉంటే ఎటువంటి నెగిటివ్ పరిస్థితులైనా సరే పాజిటివ్గా మారిపోతాయి, విజయం సాధించవచ్చు అనడానికి ఈయనే ఉదాహరణ అండి. P4 కింద నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంత్రి అనిత. తీసుకోవాలి, అందరూ వీలైనంత అందరూ తీసుకోవాలి. విద్యార్థులు అభ్యసన ఫలితాలపై మరింత దృష్టి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం, మంత్రి లోకేష్. షైనింగ్ టీచర్ పేరుతో ఉపాధ్యాయురాలు కళ్యాణికి సన్మానం. పాఠశాల విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాలపై మరింత దృష్టి సారిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో మారుమూల గిరిజన గ్రామం JM తండాలోని ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో వృత్తి పట్ల అంకితభావం చూపి మంచి ఫలితాలు సాధించిన ఉపాధ్యాయురాలు కళ్యాణి కుమారిని మంత్రి అభినందించారంట. వేధిస్తున్నాడని కాలు నరికివేత, ఆ కాలును గ్రామస్తులకు చూపిస్తూ బైక్పై తిరిగిన నిందితుడు, రక్తస్రావంతో బాధితుడు మృతి. సూటిపోటి మాటలతో తరచూ వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తి కాలు నరికేసి దాన్ని బైక్పై పెట్టుకొని ఊరంతా తిరిగారు నిందితులు. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. సంచలనం సృష్టించిన ఈ హత్య కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. సూదిరెడ్డిపల్లికి చెందిన లారీ డ్రైవర్ కురువ శేషన్న అదే గ్రామానికి చెందిన పరశురాముడిని తరచూ వేధించేవాడు. పరశురాముడికి వినికిడి లోపం ఉందని చులకనగా మాట్లాడుతూ అతని భార్యను హేళన చేసేవాడు. పలుమార్లు చెప్పి చూసినా శేషన్న తీరు మార్చుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పరశురాముడు సోదరులు బీసన్న, కుమార్, గోవిందప్పలతో కలిసి మంగళవారం రాత్రి శేషన్న ఇంట్లోకి వెళ్ళి వేట కొడవలతో అతని కుడికాలు నరికి మోకాలు వరకు నరికేశారంట. బాబు, అనాగరికత, అరాచకం. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన వారిపై మీకెందుకు ఈ పగ, సీఎం చంద్రబాబుపై వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శలు. ఏటా నెలైనా ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు అందించాలి. ప్రైవేట్ కార్పొరేట్ వైద్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న వచ్చేలా కృషి చేస్తానని వెల్లడి. AIG ఆసుపత్రి బంజారాహిల్స్ శాఖ ప్రారంభం. తిథిదినం అంతర్జాతీయ ధార్మిక కేంద్రంగా గుర్తించాలి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్. ఒకే రోజున 25,000 హెక్టార్లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం. కాగ్నిజెంట్కు విశాఖలో 22.19 ఎకరాలు 99 పైసలకు కేటాయించారా? పాపం పేద సంస్థలు కదా. ఫస్ట్ అంటే TCSకి ఇచ్చారు, దాన్ని చూసి మిగిలిన సంస్థలు వస్తాయి కదా అని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కాగ్నిజెంట్కి కూడా 99 పైసలకే ఇచ్చారు. పాపం నిరుపేద సంస్థలు కదా, ఇవ్వండి. పిలిపించుకొని పరామర్శ. సింగయ్య, జయవర్ధన్ కుటుంబాన్ని రప్పించుకొని మాట్లాడిన జగన్. ఆయన సత్తెనపల్లి పర్యటనలో కారు కింద పడి మృతి చెందని సింగయ్య, తోపులాటలో ప్రాణాలు కోల్పోయిన జయవర్ధన్. సో ఇద్దరిని కూడా ఆఫీస్కి పిలిపించుకొని మాట్లాడి పరామర్శించారంట. ఇక సిండికేట్ చేసి ఉంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఈ నెల 9న మామిడి రైతులను పరామర్శించడం జగన్ పెద్దిరెడ్డి. ఇక జగన్ కారు కింద పడడం వల్లే సింగయ్య మృతి. సింగయ్య భార్యను జగన్ ఇంటికి పిలిపించి మాట్లాడడంపై న్యాయ సలహా తీసుకుంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులో నిందితుడిగా ఉన్నారు. అలా బాధితుడి భార్యను తీసుకొచ్చి అలా మాట్లాడకూడదు, న్యాయ సలహా తీసుకుంటామని గుంటూరు ఎస్పీ గారు చెప్పారు. తర్వాత సింగయ్య భార్యను బెదిరించి అబద్ధాలు చెప్పిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజం. NTR ఆరోగ్య వ్యవస్థ పనితీరు సమీక్ష కమిటీ, మంత్రి సత్యకుమార్ వెల్లడి. సింగయ్య మృతి కేసుపై విచారణ స్టే ఎందుకు? కోర్టు నిర్ణయం విస్మయం కలిగించింది వర్ల. 5 ఏళ్ళు నేనే సీఎం ధీమా వ్యక్తం చేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రస్తుతానికి సీటు పదిలం. పాపం చెరో 2.5 ఏళ్ళు అనుకున్నారండి. DK శివకుమార్ గారు 2.5 సంవత్సరాలు, సిద్ధరామయ్య గారు 2.5 సంవత్సరాలు అని అనుకున్నారు. కానీ సిద్ధరామయ్య గారు సీట్ ఎక్కిన తర్వాత దిగడానికి ఒప్పుకోవట్లేదు. 5 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పి ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలేమో DK శివకుమార్ గారు ముఖ్యమంత్రి పదవి కోరపుడు ఆయనకు పదవి ఇవ్వాలని చెప్పి కొంత ఇంటర్నల్గా జరుగుతున్నాయి. ఇక నేడు ప్రైవేట్ పాఠశాలల బంద్, అధికారులు ఏకపక్ష చర్యలకు నిరసన, యాజమాన్యాల సంఘాలు వెల్లడి. ఓకే, పర్యాటక ఆర్థికాభివృద్ధిలో విశాఖత కీలక పాత్ర. కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ నగరానికి చేరుకున్న క్రూజ్ నౌక జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. క్యాబ్ ఛార్జీల ప్రియం, రద్దీ వేళల్లో బేస్ ఛార్జీ రెట్టింపు వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి. 3 నెలల్లో మార్గదర్శకాలు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వాలు. ఆల్రెడీ గతంతో పోలిస్తే బాగా పెరిగాయి క్యాబ్ ఛార్జీలు.
ఏదైనా స్టార్టింగ్లో తక్కువగా అలవాటు చేస్తున్నారో ఆ తర్వాత నెమ్మదిగా పెంచేస్తున్నారండి. ఐపీఎస్ రాజీనామాకు పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్పష్టీకరణ. కాకినాడలో వైకాపా నేత భూమయ్య నకిలీ పత్రాలతో 100 కోట్ల విలువైన స్థలంలో భవనం. మాజీ మేయర్ భర్త విద్యాసాగర్ ఆయన సోదరుడిపై కేసు. ఇక్కడ సిద్ధార్థ్ కౌశల్ గారి వార్త ఎందుకు ప్రముఖంగా ప్రచురించారంటే, నిన్న సాక్షిలో ఏం వేశారంటే, సిద్ధార్థ్ కౌశల్ ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక, అవమానాలను భరించలేక ఆయన ఉద్యోగ విరమణ చేశారు స్వచ్ఛందంగానే సాక్షిలో రాశారు. నిన్న దాన్ని ఆయన ఖండిస్తూ, అది తప్పుడు వార్త, నాకు నేనుగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నాను, అది నా వ్యక్తిగత నిర్ణయము, నాకు అంతకన్నా మంచి అవకాశాలు ఉన్నాయి, నేను అందుకే వెళ్ళిపోతున్నాను మా ప్రాంతానికి అని ఆయన చెప్పారనమాట. కాకినాడలో వైసీపీ నేత భూమయ్య 10 కోట్ల భవనం, నకిలీ పత్రాలతో 10 కోట్ల విలువైన భవనం కాజేశాడంట. మాజీ మేయర్ భర్త విద్యాసాగర్ ఆయన సోదరుడిపై కేసు. ఓకే. డిసెంబర్ 26న ఖమ్మంలో సిపిఐ వసంతోత్సవ కార్యక్రమం. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా. ఇక మేఘ విస్ఫోటం ముందే పసిగట్టేలా 6 నెలల్లో అందుబాటులోకి వచ్చేలా కొత్త వ్యవస్థ. వస్సార్ ల్యాబ్స్తో జలవనరుల శాఖ ఒప్పందం. తుఫాన్లు, వర్షాలు, భారీ వర్షాలపై వాతావరణ శాఖ ఇప్పటికే పౌరులకు సమాచారం ఇస్తోంది. పిడుగులు పడే ప్రాంతాలను గుర్తించి ఏపీ ప్రభుత్వం ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు సంక్షిప్త సందేశాలు పంపుతోంది. దీన్ని అమలు చేస్తున్న అనూహ్య వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కోసారి మేఘ విస్ఫోటం చెంది అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో దీన్ని మరింత ముందుగా చెప్పేలాగా, అలర్ట్ చేసేలాగా ఒక టెక్నాలజీ రాబోతుందంట. కేటీఆర్, హరీష్ రావుల మధ్య అస్తిత్వ పోరుతోనే బనకచర్లపై వివాదం. అంటే నేను అది చెప్పను, కానీ తెలంగాణ రాజకీయాల్లో వేరేది, వాళ్ళు ఫైట్ చేయడానికి, వాళ్ళు మాట్లాడడానికి, అక్కడ జనాల్ని రెచ్చగొట్టడానికి, రాజకీయ ఐటెంగా భావించడానికి వేరే సబ్జెక్టు వాళ్ళకేమి దొరక్క బనకచర్లను తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ను ఒత్తిడిలోకి నెట్టారు. ఇంకా కాంగ్రెస్ కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజలు నమ్మారు బీఆర్ఎస్తో, ఇది బీఆర్ఎస్ వాదనతో తెలంగాణలో చాలామంది నమ్మేసరికి కాంగ్రెస్ కూడా ఇంక డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. అరే తప్పదలే అని చెప్పి వాళ్ళు కూడా బనకచర్లకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. జగన్కు సూచించే గన్ను ప్రజలు ఆయన మీదే ఎక్కువ పెడతారు. జగన్ సూచించే గన్ను. సుపరిపాలన తొలడుగులో మంత్రి పయ్యావుల కేశవ్. పేపర్ మిల్లులో హైడ్రోజన్ పెరాక్సైడ్ లీకేజ్. పట్టాభిరామ్కు ప్రముఖులను ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి. జగన్ ఇలాకాలోనే దొంగ పింఛన్లు అధికం. పులివెందులలో 7,487 దివ్యాంగుల పింఛన్లలో 1,708 బోగస్వేనంట. తర్వాతి స్థానాల్లో ధర్మవరం, చంద్రగిరి, మచిలీపట్నం. వైకాపా హయాంలో విచ్చలవిడిగా అనర్హులకు మంజూరు. ఇది అనర్హులకు, ఎటువంటి అర్హత లేని వాళ్ళకి, అంటే దివ్యాంగులు కాని వారికి కూడా ఈ వికలాంగ పింఛన్లు మంజూరు చేశారంట. అట్లా పులివెందుల్లోనే ఎక్కువ ఉన్నాయంట. పులివెందులో, ధర్మవరం, చంద్రగిరి, మచిలీపట్నం, జమ్మలమడుగు, సింగనమల ఈ కాన్స్టిట్యున్సీస్లో బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి రాశారు. తర్వాత వరద ముప్పు అడ్డుకునే వ్యవస్థను బలోపేతం చేయాలి. ఓకే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలండి. కాస్త ఇవి పక్కన పెడదాం. ఈనాడుని మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక సాక్షికి వెళ్దాం. సాక్షిలో బాబు సర్కారు కుట్రలకు చెంపదెబ్బ. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై నేరారోపణలు ప్రాథమిక ఆధారాలు లేవు, అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. అలా జోక్యం చేసుకునే అరుదైన అసాధారణ కేసుల్లో ఇది ఒకటి. బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టడంపై హైకోర్టు విస్మయం. ఇది ముందుగా ఊహించినదే. మేబీ తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన టీడీపీ వాళ్ళకి తెలియదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సెక్షన్ 105 పెట్టడం తప్పే. అది అంటే చట్ట ప్రకారం ఆ కేసు చెల్లదు. నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా, మానవత్వం లేని వ్యక్తిగా జనం ముందు దోషే, కానీ చట్ట ప్రకారం దోషి కాదు. ఈ విషయం మన ఛానల్లో 2-3 సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాను. మేబీ మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. రెగ్యులర్గా చూసే వాళ్ళకి అంటే అది దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం పరంగా ఆ కేసులో, ఇందులో కాదు, ఏపీ 175 ఛానల్లో చెప్పారు. ఒక్క నిమిషం, అంటే జస్ట్ ఒకసారి గుర్తు చేస్తా అంతే. ఆ వీడియో ప్లే చేయను, అది చూపించి గుర్తు చేస్తా. ఇదిగో మన ఛానల్లో
ఈ హైకోర్టు చెప్పబోయేది ముందుగా ఇదిగో జగన్కే అనుకూలం సింగయ్య కేసులో వాదనలు ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పా. ఎందుకంటే 105 నిరూపించడం అంత ఈజీ కాదు. ఆ సెక్షన్ పెట్టి తప్పు చేశారు ఒక రకంగా. ఏది చట్టం ఏది మానవత్వం. కేసు కొట్టేసినా జగన్ దోషే. ఎస్, జగన్ మీద కేసు కొట్టేస్తారు, కొట్టేసే అవకాశం ఉంది, అయినా సరే జగనే దోషి అని చెప్పి ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. సరే, అది పక్కన పెట్టేస్తే, సో ఒక రకంగా హైకోర్టు ఇలా చెప్తుందని ఊహించింది. చాలామంది న్యాయ నిపుణులు కూడా ఊహించారు. ప్రభుత్వం 105(49) సెక్షన్లు పెట్టకుండా ఉండాల్సింది. అలా పెట్టడం వలన ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పే వస్తుంది. ప్రస్తుతానికి తుది తీర్పు ఇవ్వలేదు, కానీ సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోము, నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోవచ్చు, తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం. ఇవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే, పూర్తి స్థాయిలో తుది తీర్పు కాదు. అయినా తుది తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చే అవకాశమే ఉంది. ఇక అంబులెన్స్లో ఏదో జరిగింది, నా భర్త మరణంపై ఇందాక చెప్పుకున్నాంలే. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్. 2 ఏళ్ల తర్వాత కేసా? వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు విస్మయం. సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారా? ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రభుత్వానికి చీవాట్లు. వంశీ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన సుప్రీం ధర్మాసనం. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ. మైనింగ్ కేసులోనూ బెయిల్ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ. ఇప్పటికే అనేక కేసుల్లో ఆయనను అరెస్ట్ చేశారని గుర్తు చేసిన కోర్టు. సో 140 రోజుల తర్వాత వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది. నిన్న బయటకు వచ్చారు. చివరి రోజు కూడా బెయిల్ ఆయన్ని మళ్ళీ లోపల వేయడానికి ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికీ పని అవ్వలేదు. ఇక యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వం కంటే కొంత బెటరే మేబీ. అయితే మీరు చెప్పింది నిజమే అయితే కావచ్చు, కానీ గత ప్రభుత్వం మీద బెటర్ అని జనం అనుకుంటున్నారు. ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు. జిన్పింగ్ శకానికి తెర. చైనాలో జిన్పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు వచ్చిన గతే ఆయనకు కూడా పట్టనుందా? 4 రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఊరు బేజారు. ఏడాదిలో బతుకు బండి తలకిందులు. పథకాలు లేవు, పైసలు రావు. గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరి. వృద్ధులు, రైతులు, మహిళలు, పిల్లల్లో ఆవేదన. గుండె ధైర్యం చచ్చిపోతుందయ్యా. గుండె ధైర్యం చచ్చిపోతుందయ్యా అంట. ఏదో ఒక స్క్రిప్ట్ ఏదో తీసుకెళ్ళి ఇతని దగ్గర మాట్లాడించి పెట్టించి ఉంటారు. అయ్యో, చదవాలా ఈ వార్త? అవసరమా? అంటే సంక్షేమ పథకాలు రాకపోతే ఊరు బేజారైపోద్దా? అయినా పథకం ఈ మధ్య ఇచ్చారుగా, తల్లికి వందనం ఈ మధ్య ఇచ్చారుగా, ఒక 20 రోజులు అవుతుంది ఇచ్చి. రేపు మాపు అన్నదాత సుఖీభవ ఇస్తారు కదా. పనికి మామూలు వార్త. రోజు పథకాల గురించి పడి ఆడవడమే. నేను, గాంధీజీ, అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టాం. అందరూ చాలామంది సామాన్య కుటుంబాల్లోనే పుడతారు, ఆ తర్వాతే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అయితే ఇది నిజంగా ఆయన అన్నారా, వీళ్ళు వక్రీకరించి రాశారని తెలీదు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. కేంద్ర నిధులను వేరే వాటికి దుర్వినియోగం చేశారు. వాళ్ళ కారు కింద వాళ్ళ కార్యకర్త పెడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. అయితే ఇవన్నీ ఓకే. ఇది ఆయన మాట్లాడారా లేదా అనేది నేను వినలేదు, చూడలేదు. కాబట్టి ఒకసారి చూద్దాం. కొంచెం సెటైరికల్గా రాశారు సాక్షిలో. చైనా పాత్ర ఉండదు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియలో చైనా పాత్ర ఏమీ ఉండదని 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో స్పష్టం చేశారు. ఎల్లుండే మెగా సునామీ. పెను ఉత్పాతానికి మరో 2 రోజులైనా సునామీ విరుచుకుపడబోతుందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా అని ఒక 2 రోజుల్లో సునామీ వస్తుందని చెప్పి రాశారు. తర్వాత శత్రుభీకర అపాచీలు వస్తున్నాయి. 5 ఏళ్ల నాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్కు అమెరికా అందజేయనున్నట్టు తెలిసింది. విద్యార్థి వేసాలపై కత్తి. సెకండ్ టెస్ట్లో 310కి 5 అంట ఫస్ట్ డే ఇండియా స్కోరు. ఇక్కడ చదువుదామా? లోపల పేజీలో అన్నీ ఫస్ట్ పేజీలో వచ్చినవే లోపల పేజీల్లో ఇచ్చారు. సరే, పుణ్యకార్యం ఇంకో పేజీ చూద్దాం. టైగర్పై సిండికేట్ పంజా. సిండికేట్గా మారి ధర లేకుండా చేసిన కంపెనీలు కౌంట్ రూ. 80కి తగ్గింపు.
30-40 కౌంట్ వద్ద రొయ్యలకు ధర లేని పరిస్థితి. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే టైగర్ రొయ్యలు అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకు లేకపోయినా పట్టుబడి సమయంలో ధరలు తగ్గించిన కంపెనీలు. ప్రతి ఒక్కళ్ళు చేసేది అదే. కరెక్ట్గా పంట చేతికొచ్చే సమయానికి కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయి రేటు తగ్గించేస్తారు. ఇక్కడ కూడా అంతే, రొయ్యల సాగు అంతే, ఏదైనా అంతే. సిట్ కుట్రను తిప్పికొట్టిన చెవిరెడ్డి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సిట్ ఒత్తిడి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కుంభకోణం జరగలేదని పునరుద్ఘాటించిన చెవిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు ఆయన అస్సలు లొంగే రకం కాదు, అస్సలు ఊరుకోడు ఆయన. ఇక ఇంటింటా చేదు అనుభవం. కర్నూలులో పర్యటించిన మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు. ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ నిలదీసిన ప్రజలు. ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తాం, ప్రతిపక్షంగా అది మా బాధ్యత, తాట తీస్తామంటే ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. ఓకే. బాబు పాలనలో రైతులకు అన్యాయం. ధాన్యం రైతులకు 1250 కోట్ల బకాయిలు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆగ్రహం. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కు తొలగిన ప్రధాన అడ్డంకి. అలైన్మెంట్ రీసర్వేపై స్టే ఎత్తివేసిన కోర్టు. సరే, ఇది పట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం. స్వస్తి. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇదే కుప్పంలో ఆయన పర్యటించిన అంశాన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. మాది అభివృద్ధి యజ్ఞం, ఎవరైనా ఆటంకాలు సృష్టించినా అది ఆగదు, చంద్రబాబు 5 ఏళ్ళలో వ్యవస్థలన్నీ పడకేశాయని చెప్పి ఆయన కుప్పం పర్యటనలో మాట్లాడిన అంశాలన్నీ కూడా హైలైట్ చేశారు. 250 కోట్లు. ఆగస్టులో అక్షరాంధ్ర, ఇది ఒక వ్యాలిడ్ ఇంపార్టెంట్ కార్యక్రమం అండి. అక్షరాస్యతలో దేశంలో అట్టడుగున ఉంది ఆంధ్రప్రదేశ్. సో దాన్ని పెంచేయాల్సిన బాధ్యతను 3 ఏళ్లలో కనీసం టాప్ 10లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగా ఆగస్టులో ఏటా 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చే లక్ష్యం. వయోజనులకు 100 గంటల పాటు శిక్షణ. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, మార్చిలో పరీక్షలు. కేంద్ర ప్రభుత్వ పథకం ఉల్లాస్తో నిర్వహణకు ప్రణాళిక. రాష్ట్రంలో 1.2 కోట్ల మంది నిరక్షరాస్యులు. వీరిలో 15 నుంచి 59 ఏళ్ల మధ్యవారు 81.14 లక్షలు. సో 3-4 సంవత్సరాల్లో వారందరినీ అక్షరాస్యులుగా మార్చి దేశంలో టాప్ 10లో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం అంట. మంచిది ఇటువంటిది. ఇక నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదల 12 నుంచి 5% తగ్గించే యోచనలో కేంద్రం. పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదన కూడా పరిశీలన. రాబోయే జీఎస్టీ మండలి అమ్మయ్య అలా అయితే చాలా నిత్యావసర ధరల రేట్లు తగ్గుతాయండి. టూత్పేస్టు, నెయ్యి, సబ్బులు, పాదరక్షలు, దుస్తులు, వాషింగ్ మిషన్లు తదితర వస్తువులు ఇక చౌక 5% నుంచి వరకు తగ్గే అవకాశం ఉంది వాటి రేట్ల మీద. ఇక చురుగ్గా ఋతుపవనాలు. ఓకే. 2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి సోనియా, రాహుల్ కుట్ర. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదన, నేడు విచారణ. రద్దీ వేళలో 2 ఛార్జీ. ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవలకు సంస్థలకు కేంద్రం అనుమతి. 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. చావు తప్పదని విమానంలోనే వీలునామా. కుటుంబాలకు బ్యాంకు పిన్లు, ఇన్సూరెన్స్ వివరాలు. విమానం కూలిపోతున్న భయంతో చివరి సందేశాలు పంపిన ప్రయాణికులు. సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్ పాపం. చైనాలోని షాంఘై నుంచి జపాన్లోని టోక్యోకు బయలుదేరిన జపాన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో నిమిషాల వ్యవధిలోనే 26,000 అడుగులు కిందకు దిగజారిపోయింది. 36,000 అడుగులు ఎత్తులో వెళ్తున్న విమానం కేవలం 10 నిమిషాల్లోనే 10,500 అడుగులకు పడిపోవడంతో ఇంకా ఏదో అయిపోద్ది, మేము ఇంకా సజీవంగా బయటకు వెళ్ళలేమని భావించి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఇన్సూరెన్స్ వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆ పిన్లు వివరాలన్నీ పంపించారంట. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. 12వ తరగతి బాలుడితో టీచర్ అమ్మ బలవంతపు శృంగారం. విద్యార్థిని బలవంతంగా ఒప్పించి అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలో అత్యంత అరుదైన పాఠశాల, అరుదైన ఘటన. కోవిడ్ టీకాలు పూర్తి సురక్షితం. అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యామగామి. సరే, ఇవి కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రభ చూసుకుంటే సుపరిపాలనలో తొలి అడుగు, జనం చెంతకు ఇది అందరూ తిరుగుతున్నారు. మధ్యతరగతికి బిగ్ రిలీఫ్, 12% స్లాబ్ తగ్గింపు లేదా రద్దు యోచన ఇందాక చెప్పుకున్నదే. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 8 రోజుల పాటు 5 దేశాలు 2 ఖండాల్లో పర్యటించబోతున్నారండి. ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. అక్రమ లేఅవుట్లు ఇదో రకం దందా. నోటీసులు ఇచ్చి 6 నెలలైనా చర్యలు శూన్యం. అదే భూముల్లో మళ్ళీ లేఅవుట్లు, ఫ్లాట్ల అమ్మకాలకు రంగం సిద్ధం. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 750 ఎకరాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం చేతులు మారుతున్న కోట్లాది రూపాయల ముడుపులు.
ఎక్కడైనా మీరు డిటీసీపీ లేఅవుట్లని అయినా సరే స్థలం కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి, వాటిని ఈసీలు తీసుకోండి, లీగల్ వెరిఫికేషన్ చేయించండి, బ్యాంకు లోన్ వస్తుందో లేదో మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి. ఎందుకంటే పరిస్థితులు బాగోలేవు, భూముల్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పేదల ఆకలి తీరేదల పేదరిక నిర్మూలన పథకాలతో కొంతమేరకు మేలు, నేరుగా నగదు బదిలీతో సమస్య పరిష్కారం, నిపుణుల సూచన. వల్లభనేని వంశీ విడుదల. హార్మోజ్ జలసంధి, ఇరాన్ నావల్ మైన్స్. జలసంధి మూసివేతకు ఇరాన్ సన్నాహాలు. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడి. ఇప్పటికే జలసంధికి దగ్గరలో 5,000 నావల్ మైన్స్ మోహరింపు. చమురు, సహజ వాయువుల ఎగుమతిపై పెను ప్రమాదం. ఇక క్యాబ్ ఛార్జీల మోత, విద్యార్థి వీసాలకు టైం లిమిట్. సరే, ఇవన్నీ ఆంధ్రప్రభలో అంశాలండి. ఈనాడులో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అంశాలు ఒక్కసారి చూద్దాం. విద్యార్థి వీసాలకు కాలపరిమితి. అమెరికా కొత్త మెలిక. విద్యార్థి వీసాలపైన అమెరికా మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ను కఠినంగా అమలు చేస్తున్న అగ్రరాజ్యం మరో మార్పు తీసుకురావాలని భావిస్తోందంట. టైం లిమిట్ పెడతారు. అమెరికా సరిహద్దుల్లో దొరికిన 10,382 మంది భారతీయులు. ట్రంప్నకు $1.6 కోట్ల పరిహారం. కమలా హ్యారిస్ ఇంటర్వ్యూని ఎడిట్ చేసినందుకు చెల్లించనున్న పారామౌంట్ సంస్థ. మెదడుకు విద్యుత్ ప్రేరణతో గణిత సామర్థ్యం పెంచవచ్చు, సరికొత్త అధ్యయనం. ఆగని మృత్యుఘోష, సిగాచి ఘటనలో 38కి చేరిన మరణాలు. నా కారుకు జరిమానా విధించండి, పోలీస్ కమిషనర్కు మంత్రి లేఖ. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బ్యాచ్. జెండా ఊపి యాత్ర ప్రారంభించిన ఎల్జీ మనోజ్ సిన్హా. హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగిన ప్రారంభం. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు 5,880 మందికి పైగా భక్తులు తొలి బ్యాచ్ నిన్న బయలుదేరారంటండి. విమానం గాలిలో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్. పూణే నుంచి గోవా వెళ్తున్న విమానం గాలిలో ఉండగా కిటికీ ఫ్రేమ్ ఊడినట్టు విమానయాన సంస్థ స్పైస్ జెట్ బుధవారం తెలిపింది. ప్రతిరోజు విమానాలకు సంబంధించిన ఏదో ఒక వార్తలు వింటూనే ఉన్నాం. అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన తర్వాత విమాన ప్రయాణం అంటే చాలామంది గుండెల్లో దడ. దానికి తగ్గట్టు రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్లో రెగ్యులర్ ఎస్ఈఎల్ నియామకం ఎప్పుడో. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జి కార్యదర్శిగా సాయి ప్రసాద్. వాలంటీర్ వొకేషనల్ ట్రైనర్ ఉద్యోగాలు అవాస్తవం. ఎస్పీడీ. కోటిపల్లి నరసాపురం రైల్వే అలైన్మెంట్ సర్వేకు పచ్చజెండా. డోజ్ రాక్షసుడి లాంటిది, మస్క్ను తినేస్తుంది ట్రంప్. డోజ్ మస్క్ వైపు చూస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ అదే జరిగితే మనం చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చని. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు. ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.